హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హెచ్డబ్ల్యూసి హోమ్స్. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. నేను మీ సాయినాథ్ని హెచ్డబ్ల్యూసి హోమ్స్ నుంచి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకు ఒక ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి. సో ఇది వచ్చేసి అపార్ట్మెంట్ మనకి ఫుల్లీ డెవలప్ అయిన ఏరియాలో అండ్ అదేవిధంగా చాలా మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అదేవిధంగా ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ ఇప్పుడు మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం అయితే. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇప్పుడు మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ వచ్చేసి మనకి 1771 స్క్వేర్ ఫీట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి. సో ఇది వచ్చేసి మనకి డాక్టర్స్ కాలనీ అయితే ఉంటుంది, హౌసింగ్ బోర్డులో అయితే ఉంటుంది. సో ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇది మనకి 1771 స్క్వేర్ ఫీట్లో మనకి అవైలబుల్ ఉంది. అండ్ సరౌండింగ్ లొకేషన్ కూడా వచ్చి ఫుల్లీ డెవలప్ అయిన లొకేషన్ మీకు. సో లొకేషన్ ఒకసారి చూపిస్తాను మీకు. అండ్ అదేవిధంగా మీకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 3 monthsలో అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. ప్రస్తుతం ఫ్లోరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. వితిన్ 60 days, వితిన్ 2 monthsలో మనకి ఫ్లోరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ అదేవిధంగా 3 monthsలో మీకు కంప్లీట్గా ప్రాజెక్ట్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ అదేవిధంగా మీరు ఆక్యుపెన్సీ కూడా తీసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఫ్లోరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రజెంట్ ఈ ఫ్లాట్ అయితే సేల్కి అయితే ఉంది. అండ్ మనకి దీంట్లో వచ్చేసి మనకి టోటల్గా 24 cents అయితే కన్స్ట్రక్ట్ చేశారు అపార్ట్మెంట్. అండ్ అదేవిధంగా మనకి ఫ్లోర్కి వచ్చేసి 4 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. టోటల్గా అన్ని 1771 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్స్ ఇవి. ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉంటాయి. టోటల్గా వచ్చేసి 16 ఫ్లాట్స్ అయితే 20 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి దీంట్లో. G+5 ఫ్లోర్స్ ఇది. మనకి కింద కామన్ ఏరియా ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ అదేవిధంగా మనకి ఫ్రంట్లో ఎంట్రీ గేట్ వచ్చేసి మనకి సెట్ బ్యాక్స్ వచ్చేసి మనకి 12 feet ఇచ్చారు. అకార్డింగ్ టు కూడా పర్మిషన్స్ మనకి 12 feet సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. సో ఒకసారి మీకు ఫ్లాట్ ఏ విధంగా నేను చూపిస్తాను అండ్ అదేవిధంగా లొకేషన్ కూడా ఏ విధంగా నేను చూపిస్తాను మీకు, సరౌండింగ్ లొకేషన్స్ కూడా. సో మనకి సరౌండింగ్ లొకేషన్ చూసుకోవచ్చు, ఫుల్లీ డెవలప్ అయిపోయిన లొకేషన్ అండి ఇది. కంప్లీట్ టోటల్గా ఫుల్లీ డెవలప్ అయిన లొకేషన్ ఇది. సో ఇప్పుడు ఒకసారి మీకు ఫ్లాట్ ఏ విధంగా నేను చూపిస్తాను మీకు. సో మనకి ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి అయితే వస్తుంది. అండ్ మనకి కార్డర్ వచ్చేసి అరౌండ్ 7 feet అయితే కార్డర్ అయితే ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ 2 ఫ్లాట్స్ ఉంటాయి అండ్ వెస్ట్ ఫేసింగ్ అయితే 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అయితే ఇక్కడైతే ఉంది. సో మనకి ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి అయితే వస్తుంది. సో ఇక్కడ టేకుడ్ డోర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడంతా లివింగ్ ఏరియా అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి అక్కడ డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ మనకి ఒకటి స్లైడెడ్ డోర్స్ ఇచ్చేసి బాల్కనీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. సో లివింగ్ ఏరియా అయితే చాలా వైడ్గా అయితే వచ్చింది అండ్ చాలా స్పేషియస్గా ఉంది. సో ఇది వచ్చేసి ఫ్లాట్ 1771 స్క్వేర్ ఫీట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది, 3 BHK ఫ్లాట్ ఇది. అండ్ మనకి దీంట్లో వచ్చేసి పూజా రూమ్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారండి. మనకి అకార్డింగ్ టు వాస్తు మనకి ఇక్కడైతే పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఒక మనకి విండో కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి పూజా రూమ్ మనకి ఇక్కడైతే దేవుళ్ళ పటాలు అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ. సో మనకి లివింగ్ ఏరియా వచ్చేసి మనకి ఒకటి స్లైడెడ్ విండోస్ అయితే ఇక్కడైతే వస్తాయండి. మనకి స్లైడెడ్ విండోస్ మనకి టోటల్ కంప్లీట్గా ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ ఇది. సో దీంట్లో మనకి 2 bedrooms మనకి సైడ్ బై సైడ్ అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా మనకి ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి కిచెన్ ఏరియా చూపిస్తాం ఫస్ట్ మీకు. సో ఇక్కడ వచ్చేసి కిచెన్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారండి. కిచెన్ ఏరియా కూడా చాలా వైడ్గా అయితే ఇచ్చారు. సో చూసుకోవచ్చు, చాలా స్పేషియస్ ఉంది కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియాకి మనకి అటాచ్డ్గా మనకి యూటిలిటీ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి కిచెన్ ఏరియా కనుక చూసుకున్నట్లయితే సో మనకి స్టెయిన్లెస్ స్టీల్ వాష్ బేసిన్ అయితే యూజ్ చేస్తారు. అండ్ అదేవిధంగా మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. సో ఇదంతా మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ మనకి. అండ్ టైల్స్ కూడా మనకి అప్ టు షెల్ఫ్స్ వరకు మనకి టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా చిమ్నీకి కూడా మనకి అక్కడ హోల్స్ అయితే ఇచ్చారు మనకి. సో చూసుకోవచ్చు. సో దీంట్లో మనకి కిచెన్లో కూడా మనకి ఒకటి విండో అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కూడా మనకి కింద షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో మనకి దీంట్లో యూటిలిటీ ఏరియా చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి వాషింగ్ మెషిన్కి అయితే మనకి ప్రొవిజన్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. అండ్ అదేవిధంగా టోటల్గా మనకి గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో చూసుకోవచ్చు, కంప్లీట్ గ్రిల్స్ అయితే ఇచ్చారు మనకి. ఐరన్ గ్రిల్స్, మంచి క్వాలిటీ గ్రిల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి యూటిలిటీ ఏరియా కూడా అరౌండ్ మనకి 4 feet అయితే 4 to 5 feet అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇట్లో విడ్త్ చూసుకున్నట్టయితే మనకి అరౌండ్
10 feet అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. సో ఇది మనకి కిచెన్ ఏరియా. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఒకసారి మనము మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దాం. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో మాస్టర్ బెడ్రూమ్ మనం చూసుకున్నట్టయితే మనకి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ మనకి 2 స్లైడెడ్ విండోస్ అయితే వస్తాయి. సో ఇంకొక స్లైడెడ్ విండో అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ స్లైడెడ్ విండో అయితే వస్తుంది. సో చాలా వెంటిలేషన్ అవుతుందండి ఫ్లాట్కి. మనకి అప్ టు మీరు 6:30 వరకు మీరు లైట్స్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. సో చాలా వెంటిలేషన్ ఉంటుంది. అండ్ మనకి బెడ్రూమ్ సైజ్ కూడా మనకి 16 feet into 16 feet అయితే వస్తుంది. 14 into 16 వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు. మనకి టైల్స్ కూడా మనకి అప్ టు ఇక్కడ వరకు టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి విండో వరకు మనకి టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో అన్నిట్లో మనకి వెస్టర్న్ టాయిలెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇండియన్ టాయిలెట్ ఎక్కడ ఏ బెడ్రూమ్లో ఇండియన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఒక స్లైడెడ్ విండో వస్తుంది అలాంగ్ విత్ మెష్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఒక స్లైడెడ్ విండో వస్తుంది అలాంగ్ విత్ మెష్ అయితే వస్తుంది. సో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా మనకి టోటల్ కంప్లీట్గా మనకి అన్ని వెస్టర్న్ టాయిలెట్స్ అయితే యూజ్ చేస్తున్నారండి ఇక్కడ కూడా. అండ్ అదేవిధంగా బాత్రూమ్లో కూడా మనకి ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో మనకి షెల్ఫ్స్ వచ్చేసి మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు షెల్ఫ్స్ అనేది. అండ్ మనకి థర్డ్ బెడ్రూమ్ అయితే ఇక్కడైతే వస్తుంది. సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. మనకి గెస్ట్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాల్కనీ అయితే ఇచ్చారు. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా అయితే ఉంది. అండ్ షెల్ఫ్స్ వచ్చేసి మనకి ఇక్కడైతే ఆ షెల్ఫ్స్ అయితే అరేంజ్ చేశారండి. సో మనం బాల్కనీ కనుక చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ ఉంది మనకి బాల్కనీ కూడా. అండ్ అదేవిధంగా మనకి ఫ్లాట్కి మధ్యలో గ్యాప్ చూసుకోవచ్చు. మీకు అరౌండ్ మనకి 20 to 30 feet గ్యాప్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు ఫ్లాట్కి మధ్యలో. సో టోటల్గా మనకి దీంట్లో 4 ఫ్లాట్స్ ఉంటాయి. 4 ఫ్లాట్స్కి మిడిల్లో గ్యాప్ అయితే మనకి చాలా ఎక్కువ ఉంది. దాదాపు 30 feet గ్యాప్ అయితే మనకి ప్రొవైడ్ 30 to 50 feet గ్యాప్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. సో చూసుకోవచ్చు మనకి మధ్యలో స్టేర్ కేస్ వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి బాత్రూమ్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీనికి కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేశారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా మనకి ఒక విండో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి 3 BHK ఫ్లాట్. ఇది మనకి 1771 square feet లో మనకి ఈస్ట్ ఫేసింగ్ లో అవైలబుల్ ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ పెడతాను. అండ్ అదేవిధంగా వాట్సాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. ప్రైస్ వచ్చేసి 88 lakhs అయితే కోట్ చేస్తున్నారు. ఇట్ విల్ బి నెగోషియబుల్ ఆన్ సిట్టింగ్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ ఫుల్లీ డెవలప్ అయిన ఏరియా అండి ఇది. సో మీకు 24/7 ఆటోస్ ఉంటాయి, ట్రావెల్ అయితే ఉంటుంది, మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా సరౌండింగ్స్లో అన్నింటిలో మనకి సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా షాప్స్ అయితే మనకి అన్లిమిటెడ్ అయితే ఉంటాయి. అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో పార్క్స్ ఉన్నాయి. అండ్ మనకి దగ్గరలోనే 100 feet రోడ్ ఉంది, హైటెన్షన్ వైర్ రోడ్ ఉంది. చాలా మంచి విల్లా ప్రాజెక్ట్స్ సరౌండింగ్స్లో ఉన్నాయి అండ్ వస్తున్నాయి కూడా ఫ్యూచర్లో. సో ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం తగ్గను. సో ఒకసారి బ్రీఫ్గా చెప్తాను ప్రాపర్టీ గురించి. ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ 1771 square feet లో మనకి అవైలబుల్లో ఉంది. సో టోటల్గా 24 cents కన్స్ట్రక్ట్ చేశారు. G+5 floors ఉంటాయి. ఫ్లోర్కి 4 flats అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ, గుడ్ డే.